Hello guys, welcome to the review of the movie L2 Emperor acted by Mohan Lal garu and Prithviraj Sukumaran garu. Review లోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా L2 Emperor మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే వెరీ గుడ్, ఎ బిగ్ థమ్స్ అప్ అని చెప్పొచ్చు. అంటే చాలా పర్ఫెక్ట్ సీక్వెల్. అంటే ఫస్ట్ పార్ట్లో ఏదైతే స్టోరీ నడిచిందో, ఏదైతే ఆ అబ్రహాం ఖురేషీ ఆ స్టోరీ, ఆ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ పార్ట్లో చాలా బాగా చూపించారు. అండ్ అబ్రహాం ఖురేషీ ఎందుకు అంత గ్రేట్ అనే దాన్ని అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా చూపించారు. అండ్ దానికి తోడు పృథ్వీరాజ్ సుకుమారన్ మోహన్ లాల్ గారికి, అంటే ఆ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్కి ఎందుకు అంత సాలిడ్గా కనెక్ట్ అయ్యి ఉంటాడు అనే దానికి కూడా ఒక పర్ఫెక్ట్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ని అయితే కండక్ట్ చేసి, అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో ఉన్న క్యారెక్టర్స్ని మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న స్టోరీ కనెక్ట్ చేసి, సో డాట్స్ అన్నింటినీ కూడా చాలా పర్ఫెక్ట్గా లింక్ చేశారనిపించింది. సో నాకు అదైతే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదైతే పొలిటికల్ డ్రామా ఉంటుందో ఆ సినిమాలో దాన్ని చాలా బాగా చూపించారు. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లూసిఫర్ ఉంది కదా, ఆ లూసిఫర్ సినిమా తెలుగులో మనకి చిరంజీవి గారు రీమేక్ చేశారు గాడ్ ఫాదర్ అన్న పేరుతో. అయితే రీమేక్ చేసినప్పుడు నేను కొన్ని డిఫరెన్సెస్ నోటీస్ చేశాను. అంటే అప్పటి వరకు లూసిఫర్ చూడలేదు, కానీ గాడ్ ఫాదర్ వస్తున్నప్పుడు నేను అప్పుడు లూసిఫర్ చూశాను. సో దానికి దీనికి డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేశా. అయితే నాకు అప్పుడు ఏమనిపించింది, లూసిఫర్లో ఉన్న పాయింట్ ఏదైతే ఉందో అది ఆఫ్ కోర్స్ అది ఫస్ట్ వచ్చిన సినిమా కాబట్టి అది ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే దాన్ని రీమేక్ చేసినప్పుడు వీళ్ళు ఏవైతే మార్పులు చేశారో అవి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ దానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ జరిగిన ఫీలింగ్ వచ్చింది నాకు. అప్పుడు కూడా అదే చెప్పా. అయితే ఇప్పుడు ఆ గాడ్ ఫాదర్లో ఏదైతే ఒక పాయింట్ ఉందో, అంటే లూసిఫర్కి గాడ్ ఫాదర్కి ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్లోని ఒక పాయింట్ని ఇప్పుడు తీసుకొని L2 Emperorలో యాడ్ చేశారనమాట. సో అది బాగా అనిపించింది నాకు. అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా దీన్నే తీసుకున్నారని చెప్పలేం, కానీ మైట్ బి వాళ్ళకి అది కూడా నచ్చి ఉండొచ్చు. సో అలా తీసుకొని ఉండొచ్చు ఏమో. అండ్ ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది. అండ్ కథను నడిపించడానికి అది చాలా బాగా ఎలివేట్ అయింది. అండ్ మధ్య మధ్యలో కొన్ని సీన్స్ చూస్తుంటే ఒక మీమ్ ఉంటుంది యాక్చువల్గా. అంటే అదే జాతిరత్నాల్లో నవీన్ గారి డైలాగ్, అమ్మాయి ఏం ఫీల్ ఉంది మామ ఏడా అని చెప్పి. సో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంటుంది అనమాట కొన్ని పొలిటికల్ సీన్స్ చూసినప్పుడు. సో చాలా అంటే చాలా మంచి సీన్స్ ఉన్నాయి. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే బేసిక్గా ఇది ఇక్కడతో అయిపోలేదు. దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మూవీ. పార్ట్ 3 కూడా ఉంది, L3 ద బిగినింగ్, అది ఉందన్నమాట. సో దానికి కూడా ఒక ప్రాపర్ సెటప్ పెట్టుకున్నారు. అండ్ ముందు నుంచే క్లారిటీ ఇస్తూ వచ్చారు. నాకు మధ్యలో ఒక పేరు చెప్తారనమాట, అంటే ఒక ఏజెంట్ ఇంకో ఏజెంట్తో చెప్తాడు, సో ఇది ఒకటి ఉంది ఇంకోటి అని చెప్పి. సో అలా చెప్పినప్పుడు దీన్ని ఎందుకు చెప్పారు ఇప్పుడు, మేబీ పార్ట్ 3 కోసమా అని అనుకున్నాను నేను అప్పుడే. ఎందుకంటే పార్ట్ 2కే చాలా పెద్ద స్టోరీ ఉంది కదా, సో అట్లా అనుకున్నాను అనమాట. అండ్ పార్ట్ 2కి ఒక ప్రాపర్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు పార్ట్ 3కి ఆ రైవలరీ ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంచెం గట్టిగానే చూపించారు. సో కొంచెం బ్యాంగ్గానే, అంటే స్టోరీ చాలా ఎక్కువే ఉంది యాక్చువల్గా. సో అదనమాట పాయింట్. సో యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా ఇంకా టాప్ నాచ్ లెవెల్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ కొన్ని కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, అవన్నీ కూడా ఇంకా టూ కూడా ఉంటుంది. అండ్ బీజిఎం ఈజ్ లిటరల్లీ సూపర్ అని చెప్పొచ్చు. బీజిఎమ్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. అండ్ తెలుగు అంటే పాటల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నారు. సో బాగానే రాసుకున్నారు అనిపించింది. స్టార్టింగ్లో ఎంపురాన్ అని ఒక పాట వస్తుంది, అది కూడా బాగుంటుంది టైటిల్స్ టైంలో. అండ్ ఆ తర్వాత ఇంకొకటి వస్తుంది, అది కూడా బాగా అనిపిస్తుంది. సో మెయిన్ కొన్ని బీజిఎమ్స్ చాలా బాగా గుర్తుంటాయి కూడా. అండ్ చాలాళ్ళ పాటు సోషల్ మీడియాలో అలా కంటిన్యూ అవుతాయి కూడా. అంత మంచి సాలిడ్ బీజిఎమ్స్ అయితే పడ్డాయి సినిమాకి అయితే. సో డెఫినెట్గా మూవీ అయితే గుడ్ మూవీ అని చెప్పొచ్చు, వెరీ గుడ్ మూవీ. అంటే
ఒక సీక్వెల్ ఇలాగే ఉండాలి అండ్ దట్టు ఇన్ యాక్షన్ జోనర్ ఇలాగే ఉండాలి, ఇంతే బెస్ట్ వేలో ఉండాలి. సో అలాగే డెలివర్ చేశారు. సో మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఆ క్యారెక్టరైజేషన్స్ అండ్ వాటి చుట్టూ తిరిగే స్టోరీస్ మొత్తం అన్నీ కూడా ఇంకా టాప్ నాచ్ లెవెల్ అని చెప్పొచ్చు. సో వాటన్నింటినీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎక్కడా కూడా బోర్ కొట్టదు మూవీ అయితే. సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది మొత్తం పర్ఫెక్ట్ వేలో. సో ఎక్కడా కూడా తగ్గిన ఫీలింగ్ అయితే రాదు, అది పాయింట్. అండ్ లాస్ట్లో ఇంకొకటి కూడా చూపించారు, అంటే వేర్ అబ్రహం ఖురేషీ స్టార్టెడ్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, క్వశ్చన్ ఉంటుంది మనకి యాక్చువల్గా. సో దాన్ని కూడా చూపించారు, అది పార్ట్ 3కి లీడ్ లాగా చూపించారనమాట. సో అది కూడా పర్ఫెక్ట్గా అనిపించింది. సో లెట్స్ సీ, చూద్దాం పార్ట్ 3 ఎప్పుడు రిలీజ్ అవుతుందో. అండ్ డెఫినెట్గా ఈ మూవీ అయితే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే కేరళలో అయితే దిస్ విల్ బి ఫెనామినల్ అబ్బా, అందులో నో డౌట్. అండ్ మరి మిగతా చోట్ల చెప్పలేము, డెఫినెట్గా మన దగ్గర కూడా ఆడొచ్చు అనిపిస్తుంది. బట్ పార్ట్ 3 అయితే మాత్రం ఇంకా పెద్ద స్కేల్లో ఉంటుంది అనిపిస్తుంది. సో లెట్స్ సీ, ఇప్పటికే స్కేల్ పెంచారు పార్ట్ 1కి పార్ట్ 2కి. సో పార్ట్ 3కి ఇంకా పెంచుతారేమో అనిపిస్తోంది. సో లెట్స్ సీ. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. మోహన్ లాల్ గారు కావచ్చు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కావచ్చు, మొత్తం అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళకందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు చాలా పర్ఫెక్ట్ వేలో డెలివరీ చేశారు మొత్తం అంతా కూడా. సో ఇంకా అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చాలా పర్ఫెక్ట్ వేలో ఈ సినిమాలో ఎంతవరకు కథ కావాలో చూసుకొని అంతవరకు, అంటే పార్ట్ 3కి మెయిన్ ప్లాట్లు అన్నీ కూడా ఉంచి, అంటే ఇంకా కొన్ని ఉన్నాయి యాక్చువల్గా దీంట్లో కూడా కన్క్లూజన్ ఉండదు మనకి. అండ్ పార్ట్ 3లోనే వాటన్నిటికీ కూడా కన్క్లూజన్ ఉంటుంది. అన్ని పార్ట్ 3లోనే, అంటే ఇక్కడ 1-2 పాయింట్లు కన్క్లూజన్ ఉంటుంది కానీ బట్ చాలా పాయింట్స్కి కన్క్లూజన్ లేదు. సో అన్ని పార్ట్ 3లోనే అనమాట. సో దాన్ని చాలా పర్ఫెక్ట్ వేలో హ్యాండిల్ చేశారు యాక్చువల్గా. సో ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇప్పుడు కేజీఎఫ్ పార్ట్ 2లో కావచ్చు, పుష్ప పార్ట్ 2లో కావచ్చు, మీరు గమనిస్తే కేజీఎఫ్ పార్ట్ 2లో యాక్చువల్గా స్టోరీ ఎండ్ అయిపోయింది అనుకుంటాం. బట్ ఆ తర్వాత లాస్ట్లో ఒక చిన్నది మొదలైంది అని చెప్తారు, అప్పుడే మొదలైంది అన్నట్టుగా, అంటే సంథింగ్ వేరే కంట్రీస్లో కూడా ఉంది అన్నట్టుగా. అండ్ పుష్ప 2 విషయానికి వచ్చినట్టయితే అది కూడా ఒక ఫ్యామిలీ స్టోరీ ఏదైతే ఉందో అది అక్కడితో ఎండ్ అయిపోయింది అనుకుంటాం. బట్ ద రివెంజ్ స్టోరీ ఏదైతే ఉందో అది ఇంకా పెండింగే ఉంది. సో ఆ బ్లాస్ట్ అవుతుంది. సో మళ్ళీ కొత్త స్టోరీ స్టార్ట్ అయినట్టు అనమాట. అండ్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ బేసిక్గా ఏంటంటే స్టోరీ ఇంకా ఫినిష్ అవ్వలేదు. మీకు ఎలా చెప్పాలి, పొలిమేర 2 ఉంది చూశారు, దాంట్లో ఎలాగైతే స్టోరీ ఫినిష్ అవ్వలేదో పార్ట్ 3కి స్టోరీ ఎక్స్టెండ్ అయిందో సేమ్ అలాగనమాట. ఫస్ట్ పార్ట్లో మొదలైన స్టోరీయే ఇంకా కంటిన్యూ అవుతుంది, అది మ్యాటర్ అనమాట. సో అలాగే ఇప్పుడు కేజీఎఫ్ 2కి పుష్ప 2కి అండ్ ఈ సినిమాకి ఉన్న డిఫరెన్స్ అదే. ఆ 2 సినిమాల్లో కూడా ఆ స్టోరీ అక్కడితో ఎండ్ అయినట్టు ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంకొక చిన్న ఎలిమెంట్ దానికి సంబంధించిందే మళ్ళీ మొదలైనట్టు ఉండి అది పార్ట్ 3కి లీడ్ అన్నట్టు ఉంటుంది. బట్ మీన్ వైల్ L2 ఎంపురన్లో ఏంటంటే ఫస్ట్ పార్ట్లో స్టార్ట్ అయిన స్టోరీయే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అదనమాట పాయింట్. అండ్ అఫ్ కోర్స్ పుష్ప 2లో కూడా మనకు అలాగే అనిపిస్తుంది కానీ బట్ అదే ఒక ఎండింగ్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా. సో అదే అనేది నేను, ఒక ఎండింగ్ ఇచ్చారు, ఫ్యామిలీ అంతా కలిసిపోయారు, వెళ్ళారు, పెళ్ళికి వెళ్తాడు, అస్సలు తగ్గేదేలే అంటాడు, అదంతా అవుతుంది బాగానే. బట్ తర్వాత మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అలా కాదు, ఆ స్టోరీ అలా కంటిన్యూ అవుతానే ఉంటుంది, అదనమాట పాయింట్. సో అది మ్యాటర్ మరి. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే బాగున్నాయి సాంగ్స్ అయితే, డీసెంట్ తెలుగులో. అండ్ బేసిక్గా వాటికి ఒక మంచి ఏమంటారు ట్యూన్ ఉంది, అది చాలా బాగా అనిపించింది. అండ్ బీజిఎమ్స్ అయితే వెరీ గుడ్ అని చెప్పొచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం డెఫినెట్గా వెరీ గుడ్ మూవీ అని చెప్పొచ్చు, అంటే వెరీ గుడ్ యాక్షన్ మూవీ అండ్ ఒక పర్ఫెక్ట్ సీక్వెల్ అని కూడా చెప్పొచ్చు. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ L2 ఎంపురాన్ మూవీ గురించి చెప్పాలి అంటే డెఫినెట్గా ఈ సినిమా మలయాళం మూవీ ఇండస్ట్రీలో ఎంపురాన్గా కాకపోయినా ఎంపరర్గా మాత్రం ఉంటుంది, అందులో నో డౌట్. ఎందుకంటే డెఫినెట్గా చాలా రికార్డులు ఆల్రెడీ తిరగరాస్తోంది అండ్ ఇంకా తిరగరాస్తుంది, అందులో నో డౌట్. సో మలయాళం ఇండస్ట్రీకి ద రియల్ ఎంపరర్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమా. సో అది మరి. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే I'll give 4.4/5. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాగున్నా, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.